లేవియకాండము 25 ప్రభువు మోసేకు ఇలా సెలవిచ్చాడు. నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. 6వ సంవత్సరంలో 3 సంవత్సరాలకు సరిపడా అధిక పంటను ఇస్తానని దేవుడు మహావాగ్దానం చేశాడు. ఈ దేవుని మహావాగ్దానం యేసు క్రీస్తులో పూర్తిగా నెరవేరింది. ఆయన జనాలకు ఆహారం పంచినట్లుగా మనకు నిత్య ఆహారం, జీవజలాన్ని అందించాడు. ఆయన తన చివరి భోజనంలో తన శరీరాన్ని, రక్తాన్ని మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఇచ్చాడు. ఇది మనకు శాశ్వతమైన ప్రయోజనం కలిగిస్తుంది. మీ పాపాల నుండి లోతుగా పశ్చాత్తాపపడండి. క్రీస్తు శిలువ వద్ద క్షమాపణ కోరండి. ఆయన పవిత్ర రక్తం ద్వారా మన పాపాలు పూర్తిగా కడగబడతాయి. తండ్రిని విడిచిపెట్టిపోయిన ప్రొడిగల్ కుమారుడు తిరిగి వచ్చి తండ్రి గృహంలో క్షమాపణ పొందినట్లుగా మనము దేవుని అపార ప్రేమను పొందవచ్చు. క్రీస్తు మహిమతో తిరిగి వచ్చే ఆ గొప్ప రోజు కోసం ఇప్పుడే సిద్ధంగా ఉండండి. ఆ రోజున గొర్రెలు మేకల నుండి స్పష్టంగా వేరు చేయబడతాయి. నిత్య తీర్పు నుండి తప్పించుకోవడానికి ఇప్పుడే పశ్చాత్తాపపడండి, రక్షణను పొందండి. ఆయన దీవెనలు మీపై కురియునుగాక. ఆశీర్వాదాలు కలబును.